ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా మందికి కళలు వస్తూ ఉంటాయి, కళల్లో చాలా కనిపిస్తూ ఉంటాయి. మార్నింగ్ అవి మర్చిపోతూ ఉంటాం, చాలా మందికి అవి గుర్తుండవు. మరి మన కళల్లో రకరకాల వస్తువులు కానీ లేదంటే జీవులు కానీ ఏదో చూస్తూ ఉంటాం, కానీ గుర్తుండదు. ఏదో రాత్రి కళ వచ్చిందే అని అనుకుంటాం. మనకు కానీ కళలో పాములు కనిపిస్తే శుభమా అశుభమా? ఇదే మన వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక కళలో వచ్చే అనేక విషయాలు జరగబోయే సంఘటనలకు సంకేతాలుగా భావిస్తూ ఉంటారు. కళల్లోనూ సుస్వప్నాలు దుస్వప్నాలు అని రెండు ఉంటాయి. మన భవిష్యత్తుపై కళల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. రకరకాల కళలు రకరకాల ప్రభావాలను సూచిస్తాయి. చాలా మంది కళలో పాములు కనిపిస్తూ ఉంటాయి. పాములు దగ్గరికి వచ్చినట్టు కళలు రావడము, పాములు కాటేసిపోయినట్టు కళలు రావడము, పాములు మంచంపై నుంచి కిందికి వెళ్ళినట్టు కళలు రావడము, ఇలా రకరకాలుగా పాములకు సంబంధించిన కళలు వస్తాయి. అయితే పాములకు సంబంధించిన కళలు మంచి చేస్తాయా చెడు చేస్తాయా? ఎటువంటి కళలు మంచి చేస్తాయి, ఏ కళలు మనకు చెడును చేస్తాయి, అదే తెలుసుకుందాం. ఒకవేళ కళలో పాములు కనిపిస్తే మంచిదని, మన శక్తి సామర్థ్యాలకు పాములు కనిపించిన ప్రతీక అని సర్పశాస్త్రం చెబుతుంది. అయితే పాములు కనిపించే స్థితిని బట్టి ఫలితాలు ఉంటాయి. కళలో పాము కాటేసి వెళ్లిపోయి రక్తం వంటివి కనిపిస్తే మనకు మంచి జరుగుతుందని అర్థం. అంతేకాదు, నిద్రపోతున్న సమయంలో పాము కనిపిస్తే నెమ్మదిగా బెడ్ పై నుంచి కిందికి వెళ్లిపోతే మన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఇక కళలో పాముల కలయిక వస్తే అది అశుభ సూచకం. ఇక పాములు జంట కలయిక కళలోకి వస్తే మనం పితృదేవతల పేరుతో దీపాన్ని వెలిగించి పూర్వీకులకు శాంతి చేయాలి, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక పితృదేవతలకు సంబంధించిన కళగా దీనిని భావించాలి. కళలో పాము భుజాలపై ఉన్నట్టు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. భుజాలపై పాము ఉండడం కూడా హాని అని చెప్పబడుతుంది. పాములు మింగేస్తున్నట్లు కళలు వస్తే మన జీవితంలో ఇష్టమైనది ఏదైనా దూరం అవ్వడమో వదిలేసి రావటమో చేయాల్సి వస్తుంది. పాములపై మన ఆలోచనలు బట్టే కళల ఫలితాలు ఉంటాయని స్వప్న శాస్త్రం చెబుతుంది. పాములు మంచం మీద కదులుతున్నట్టు కళలు రావటం లైంగిక కోరికలకు ప్రతీకగా చెప్పవచ్చు. ఇక ఇదే సమయంలో లైంగిక కోరికలు తీరని వారికి కూడా కళలో పాములు కనిపిస్తాయి. విషాన్ని సూచించే పాములు కళలోకి రావడం ఒక్కోసారి ఎవరితోనైనా హాని కలిగించే అవకాశం, అటువంటి సంకేతాలు కూడా ఉంటాయి. ఇక పాముల విషయంలో సానుకూల దృక్పథంతో ఉంటే కళలోకి పాములు వచ్చినా ఎటువంటి హాని జరగదని, పాముల పట్ల ప్రతికూల దృక్పథంతో ఉంటే కళలోకి పాములు వస్తే నిజ జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మరి సర్పశాస్త్రం చెబుతుంది. మీకు వచ్చే పాము కళలు ఏవైతే ఉంటావో వాటిని బట్టి మీకు రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో చెప్పబడినట్టుగా కొన్ని ఇన్సిడెంట్స్ మీకు కానీ జరిగితే మీకు మేలు జరగచ్చు, లేదంటే కీడు జరగచ్చు. సో పాములు కళలోకి వస్తే శుభమా అశుభమా అంటే మీకు వచ్చే కళలను బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.